హే హాయ్ ఫ్రెండ్స్, మీ లవ్లీ డీజే బాలు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మార్నింగ్ అయితే లేగానే మా ఫ్రెండ్కి అయితే కాల్ చేస్తాను, ఏటి మామ ఈరోజు ప్లాను అనేసి. అయితే రాబావా రూమ్కి ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర ఒక జెండా ఉంది, డాబా పైన కట్టి మన ఊర్లో స్కూల్ కాడకి అయితే వెళ్దామనేసి అన్నారు. అలాగే స్నానం చేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చాను. మా వాళ్ళు అయితే ఫ్లాగ్ అయితే రెడీ చేశారు. అందులో ఒక బావ అయితే ఇండియన్ ఆర్మీ వైట్ షర్ట్ వేసుకున్న అబ్బాయి. అలాగే ఫ్లాగ్ని అయితే కట్టడం జరిగింది. డాబా పైన కట్టేసి ఇక ఊర్లోకి అయితే బైక్ మీద అయితే బయలుదేరాం. మా విలేజ్ చూడడానికి అయితే చాలా బాగుంటుంది. ఇది మా ఊరు కాలువ అనమాట. ఇది మా ఊరు రోడ్డు, చిన్న చెరువు ఇది. పంట పొలాలు చూడడానికి ఇప్పుడైతే చాలా మంచిగా కనిపిస్తాయి, వర్షం పడింది కాబట్టి. అలాగే మాటల్లో ఊర్లో స్కూల్ దగ్గరికి అయితే వస్తాము, అప్పటికే స్టార్ట్ అయిపోయింది. ఆ రోజుల్లో మేము చదువుకున్నది ఇదే స్కూలు. 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు ఇక్కడే చదువుకున్నాం. ఇండిపెండెన్స్ డే వచ్చిందంటే 3 days ముందు నుండి గేమ్స్ ఇవన్నీ చాలా హ్యాపీగా ఉండేది. ఇప్పుడు చూస్తున్నది మా విలేజ్ అనమాట. అప్పుడు గేమ్స్లో గెలిచే వాళ్ళకి గిఫ్ట్స్ అని అన్నీ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మదర్స్ కొద్దిగా జాగ్రత్తగా పిల్లల్ని చదివిస్తానని కొంత గిఫ్ట్స్ అయితే ఇచ్చారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అలానే తర్వాత పిల్లల్ని గేమ్స్లో గెలిచిన వాళ్ళని గిఫ్ట్స్ ఇచ్చారు. ఈరోజు అయితే మా ఊరు పిల్లలు మంచిగా రెడీ అయ్యి వచ్చారు. ఇదంతా చూస్తుంటే మా పాత రోజులన్నీ మళ్ళీ స్కూల్ డేస్ గుర్తొచ్చాయి. ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. జై హింద్, జై భారత్.